బాహుబలి 2 ద కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. అందరూ సినిమాపై ఉన్న హైప్ ని పదింతలు పెంచారు. ప్రత్యేకించి రానా కూడా బాహుబలి సినిమా కోసం చాలా పెద్ద సహాయమే చేశాడు. అసలు బాహుబలి ద బిగినింగ్ అనే సినిమా భారతదేశం మొత్తంలో అంత హైప్ తీసుకురావడానికి గల కారణం రానా తీసుకున్న చొరవ. రానాకు కరణ్ జోహర్ మంచి ఫ్రెండ్. ఆ స్నేహంతోనే బాహుబలిని హిందీలో విడుదల చేయమని కరణ్ చేతిలో పెట్టారు. దీంతో బాలీవుడ్ లో కూడా ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. అక్కడే మొదటి సక్సెస్ ని సాధించేసింది ఈ సినిమా అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. కానీ బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఓ విషయాన్ని మీడియా అంతా హైలైట్ చేసింది. బల్లాల దేవ అయిన రానా గురించి కొద్ది మంది తప్ప ఎవరు పెద్దగా మాట్లాడలేదని, రానా నొచ్చుకున్నారని, అసలు ఏం జరిగింది, ఎక్కడ తేడా కొట్టిందంటూ రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. దర్శకుడు రాజమౌళికి కూడా టైం పెద్దగా లేకపోవడంతో ఎవరి గురించి పెద్దగా మాట్లాడలేకపోయాడు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు రాజమౌళి. అందులో భాగంగానే రానాపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చివరి రోజు నీతో షూటింగ్ చేస్తున్నప్పుడు అంతగా భావోద్వేగానికి లోను కాలేదు, కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నన్ను కదిలించింది. జలాశయంకున్న ద్వారాలు తెలుస్తున్నా, నిన్ను మిస్ అవుతున్నాను, నువ్వు నా బల్లాల దేవ అయినందుకు 10 లక్షల దండాలు అంటూ రానాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతైనా రాజమౌళి తన టీం గురించి చెప్పడం కానీ వాళ్ళని పొగడ్డంలో కానీ చాలా స్పెషల్ అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.